హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. మనం ఉగాదికి చేసుకునే ట్రెడిషనల్ స్వీట్ బొబ్బట్లు అండి. అదైతే ముందుగా మనం ఒక కప్పు పచ్చనిపప్పుని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలి. అది నానేలోపు మనం ఒక కప్పు మైదా పిండిని తీసుకొని కొంచెం సాల్ట్, వాటర్ అలాగే ఆయిల్ వేసి బాగా మెత్తగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలండి. దాన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే మనం కుక్కర్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చనిపప్పు అందులో వేసి ఒక 3-4 విజిల్స్ కనుక రానిస్తే మెత్తగా ఉడికిపోతుందండి. ఒక కప్పు పచ్చనిపప్పుకి ఒక అరచెక్క బెల్లం సరిపోతుందండి. ఆ బెల్లం దంచుకొని కూడా మనం మెదిపిన మిశ్రమంలో వేసి బాగా కలిపేసుకోవాలి. కొంచెం కలిపిన తర్వాత వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు సన్న సెగ మీద మాత్రం మనం కలుపుతూ ఉంటే కనుక వాటర్ అనేది ఇంకిపోతుందండి. దించే ముందు కొంచెం యాలకుల పొడి చల్లుకొని దించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండి మిశ్రమంలోంచి కొంచెం ఉండ తీసుకొని అలాగే పూర్ణం ఉండ కూడా తీసుకొని రెండు కలిపి స్టఫ్ చేసి మనం పైన ఎక్స్ట్రా ఉన్న కనుక మైదా పిండిని తీసేసుకుంటే కనుక ఈవెన్గా 4 వైపులా స్ప్రెడ్ అవుతుందండి. దీనికైతే మనం ఆయిల్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ యూస్ చేయొచ్చు. చేతికి నెయ్యి రాసుకొని కనుక మనం చేతితోనే ఒత్తుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చేత్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పెనం మీద బొబ్బట్టు వేసి నెయ్యి రాసుకొని రెండు వైపులా కనుక బాగా కాల్చుకొని దించేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి.